వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా ఎడ్జ్ 50 Pro స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 7 Gen 3 SoCతో పాటు వస్తుంది. 120 వాట్ టర్బో ఛార్జింగ్తో పాటు వస్తుంది అంటే ఇక్కడ ప్రైజెస్ బై చాలా ఉన్నాయి. హయ్యర్ వేరియంట్ చూసుకుంటే 32,000 33,000 ఉంది. ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని మళ్ళీ వెళ్ళి సేల్స్ చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ 28,000 29,000 మధ్యలో వస్తుంది అంటారు. అండ్ అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితే 9th April రోజున త్రూ ఫ్లిప్కార్ట్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. కార్డ్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో ఆల్రెడీ చేసిన, ఆ వీడియో చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది Galaxy M55 5G అండ్ సామ్సంగ్ Galaxy M15 5G రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ మన వాళ్ళకి చూసుకుంటే April 8th లాంచ్ అవుతుంది అనేసి అయితే మనకి ఇక్కడ వచ్చిన అప్డేట్ అయితే అనమాట. సో అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుని షామీ నుంచి అనమాట. సో షామీ వాళ్ళైతే HyperOS గురించి అయితే చాలా మటుకు అప్డేట్స్ ఇస్తానున్నా. ఇవాళ వచ్చేసరికి అయితే పోకో ఫోన్స్కి ఏ HyperOS అప్డేట్స్ ఏ మోడల్స్కి వస్తుంది అనేసి అయితే లిస్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే పోకో C65, పోకో M6 అండ్ పోకో X6 నియో అండ్ పోకో M4 5G కూడా ఉంది. పోకో C55 ఉంది, పోకో X5 ఉంది, పోకో M5 అండ్ X5 Pro, పోకో F5కి కూడా ఈ HyperOS ఉంది కదా షామీ వాళ్ళది, అది అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది, వస్తున్నాయి అనేసి అయితే. తర్వాత న్యూస్ కూడా హెచ్పి నుంచి అప్పుడు. సో హెచ్పి నుంచి రెండు మంచి ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయిపోయారు అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే హెచ్పి ఓమెన్ ట్రాన్సెండ్ 14 అనమాట. సో ఈ ల్యాప్టాప్ అయితే దగ్గర AI పవర్డ్ ఫీచర్స్ చాలా తీసుకొచ్చింది అన్నారు. అండ్ ఇక్కడ ఈ ల్యాప్టాప్ చూసుకుంటే 1,94,000 ప్రైస్తో పాటు వస్తుంది అనేసి అంటూ. సో దీనిలో ఏంటంటే గేమింగ్ సెంట్రిక్ ల్యాప్టాప్, కంటెంట్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు, AI ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి అనేసి అంటారు. సో చూద్దాం, మేము సపరేట్ ఇంకో వీడియో చేస్తాం. ప్రస్తుతం అయితే వెయిట్ తీసుకున్న 1.637 kgsతో పాటు వస్తుంది. 2.8K రెజల్యూషన్ అప్పుడు OLED డిస్ప్లేతో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఎన్విడియా వాళ్ళది RTX 4060 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక ల్యాప్టాప్ గురించి చూసుకుంటే హెచ్పిలోనే HP NV36014 ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే డెడికేటెడ్ కోపైలట్ బటన్ అయితే తీసుకొచ్చారు. సో కీబోర్డ్లో ఇది 14 inches OLED టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట. సో 360 degree సెటప్ ఎట్లా మడత పెట్టేసి ఇట్లా తీసేసి ఇట్లా చేసేసి మనం చేస్తారు. సో ఆ 360 degree వచ్చేసింది. సో ప్రైస్ ఎంత అంటే ₹1,00,000 ఉందన్నమాట ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్. సో ఒకవేళ ఇట్లా మీరు పైసలు ఉన్నాయంటే పోయి తీసుకోమంటే నేను యావరేజ్ పర్సన్కి అయితే వద్దనేసి అయితే చెప్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒకటే వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే ఆసూస్ వాళ్ళది X670 అగీస్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో దీనివల్ల ఏ బెనిఫిట్స్ అవుతున్నాయంటే Zen 5 గ్రానైట్ రిచ్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో, CPUs ఏవైతున్నాయో సపోర్ట్ చేస్తుందంట. సో దీని ప్రకారం చూసుకుంటే మన వాళ్ళు 250 GB దాకా కూడా DDR5 ర్యామ్స్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి అంటారు. అంటే లేటెస్ట్ మదర్ బోర్డ్స్ బట్టి ప్రస్తుతానికి మన వాళ్ళు ఈ ఫర్మ్వేర్ అయితే ROG Corsair అండ్ ROG Strix X670 ఈ మదర్ బోర్డ్ సిరీస్కి అయితే ఎనేబుల్ అవుతుంది అనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే అప్కమింగ్లో రిలీజ్ అయ్యే ప్రాసెసర్లకి ఫర్మ్వేర్స్ బయో అప్డేట్స్ అయితే అవైలబుల్ అయిపోయినాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రము ఇది చాలామంది రూమర్ కిందకే తీసుకుంటున్నారు అన్నమాట. ఏంటంటే రూమర్ పుకార్ వచ్చింది ఏంటంటే ఇక్కడ GTA 6 మ్యాప్ ఏదైతే ఉంటుందో రెడ్ డెడ్ రిడెంప్షన్ కంటే కూడా పెద్దగా ఉంటుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో చాలా పెద్దగా ఉంటుంది, రెడ్ డెడ్ రిడెంప్షన్ పెద్దగా అనుకున్నాను నేను, దానికంటే కూడా ఇది GTA 6 ఇంకా పెద్దగా ఉంటుంది అనేసి అయితే అంటారు. సో చూద్దాము అఫీషియల్గా ఎప్పుడు వస్తుందో తెలియదు గేమ్ అయితే. సో గేమ్ వచ్చినాక సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ సపరేట్ సమ్మటపై మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.